Hello friends, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దట్ ఈ పర్టికులర్ ఫార్ములాస్ మీకు వస్తే కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్కి కానీ అవి చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సరేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ ఆపరేషన్స్, లుక్ ఎట్ దాట్. So the concept here is which I'm going to explain now is operations on modulus, argument and sys form. Okay, modulus యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క ఆపరేషన్స్ తెలుసుకోవాలి. సిఏఎస్ ఫామ్ అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మేషన్ యొక్క కొన్ని ఆపరేషన్స్ మనం తెలుసుకోవాలి. అయితే ఒకటి, ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపరేషన్స్ వీ నీడ్ టు లెర్న్. అయితే ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు నేర్చుకుంటే సరిపోతుందో అంతవరకు ఈ పర్టికులర్ సెషన్లో చెప్తాను. Once we start our preparation regarding MSET or EAP set or else mains or advanced, then we will be discussing the remaining other topics as well, right? Okay, fine. చూడండి, argument z equal to theta అయితే argument of z bar అంటే conjugate of the argument will be minus theta. ఇది తెలిసిందే, మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం. argument of z1 into z2 is argument of z1 plus argument of z2 అంటే మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఎడిషన్ వస్తుంది ఇండివిజువల్ ఆర్గ్యుమెంట్స్కి ప్లస్ 2k పై. ఇక్కడ ఎక్స్ట్రా ఒక టర్మ్ రాశాను. బై డిఫాల్ట్ k ఈక్వల్ టు 0 అని తీసుకోండి. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో k వాల్యూ 0 అని వాడు మెన్షన్ చేస్తాడు. చేయకపోయినా క్వశ్చన్లో మనకి ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ k ప్లస్లో 0 అని తీసుకోవాలి. ఒకవేళ k వాల్యూ ఏదైనా ఇచ్చాడనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం కరస్పాండింగ్ వాల్యూ, రైట్? సరే, ఒకవేళ ఏమీ k వాల్యూ మెన్షన్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ k వాల్యూ 0 అని అర్థం. సరేనా? సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2, రైట్? ఓకే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. ఎప్పుడైతే లోపల మల్టిప్లికేషన్ వస్తుందో ఆర్గ్యుమెంట్కి అడిషన్ వస్తుంది, డివిజన్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ వస్తుంది. అర్థమైందా? ఆల్ రైట్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్ అంటే దాని వాల్యూ ఈ 0. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇమాజినరీ π/2. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఎట్లా అంటే దిస్ విల్ బి 1, దిస్ ఈజ్ ఐ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎంత? 0 యాంగిల్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎంత? 90 degrees. కాబట్టి π/2 పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్. ఇది పాజిటివ్ యాక్సిస్, ఇది పాజిటివ్ యాక్సిస్ కదా. ఫైన్. తర్వాత మాడ్యులస్ x ప్లస్ ఐవై అంటే √x² ప్లస్ y² అని రాస్తాం. √స్క్వేర్ ఆఫ్ రియల్ టర్మ్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ ద ఇమాజినరీ టర్మ్. ఎస్, ఓకే. సో మాడ్యులస్ ఆఫ్ z1 ఇంటూ z2, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇండివిజువల్ కాంప్లెక్స్ నెంబర్స్కి మాడ్యులస్ వస్తుంది. సో mod z1 ఇంటూ mod z2. ఈవెన్ mod z1 బై z2 అంటే mod z1 బై mod z2 వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంజుగేట్ ఏమవుతుందన్నా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంజుగేట్ విల్ బి మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z వెన్ ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు π. ఓకేనా? ఇది కండిషన్. ఈ పర్టికులర్ కండిషన్లో మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. అంటే కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ నెగిటివ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the important points regarding sys format. Okay friends, look at the sys format properties nana. These are the very few important operations regarding sys format. సో జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ని మనం పోలార్ ఫార్మాట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటాం. సో జనరల్గా దీన్నే మనం ఈ ఫార్మాట్లో రప్పించామనుకోండి, అంటే ఈ పర్టికులర్ టర్మ్ ఉంది కదా కాస్ థీటా ఇంటూ ఐ సైన్ థీటా అనే దాన్ని మనం e⁻i థీటా అని రాయొచ్చు. ఓకేనా? సింపుల్గా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని మనం సిస్ థీటా అంటున్నాం కదా, దాన్నే మనం e⁻i థీటా అని కూడా రాయొచ్చు. అర్థమైందా? సో e⁻i థీటా అంటే అర్థం ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఈ పర్టికులర్ ఫార్మేట్లో ఈ పవర్లో మనం రాస్తున్నామంటే యూలర్స్ ఫార్మ్ ఆఫ్ జెడ్ అని అర్థం. అర్థమైందా? సో e⁻i థీటా అంటే ఈ అంటే యూలర్ అని, యూలర్స్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. జనరల్గా ఇది పోలార్ ఫామ్, అవునా కదా? దీన్ని మనం పోలార్ ఫామ్ అన్నా లేదా మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ మిమ్మల్ని రైట్ ద యూలర్స్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ ఫార్మేట్లో రాస్తారు. r ఇంటూ e⁻i థీటా వాల్యూలో సపోజ్ r ఈక్వల్ టు 2 వచ్చింది అనుకోండి, థీటా ప్లేస్లో π/4 వచ్చింది అనుకోండి, 2 ఇంటూ e⁻i π/4 అని రాస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ యూలర్ ఫామ్. ఓకేనా? ఫైన్. ఇప్పుడు సిస్ ఫార్మాట్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఏంటని మనం నేర్చుకుందాం. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవి నేర్చుకోవాలి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సరేనా? e⁻i థీటా అంటే సిస్ థీటా కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. e⁻i థీటా అన్నప్పుడు థీటా ప్లేస్లో మైనస్ వస్తుంది. అంటే అప్పుడు కాస్ థీటా కాస్ ఆఫ్ మైనస్ థీటా విల్ బి కాస్ థీటా ఇట్ సెల్ఫ్ మైనస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఓకేనా? ఓకే, కాస్ థీటా అంటే e⁻i థీటా ప్లస్ e⁻i థీటా బై 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ hi థీటా. hi క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ థీటా వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఐ సైన్ థీటా అన్నప్పుడు e⁻i థీటా మైనస్ e⁻i థీటా బై 2 sin hi థీటా. ఓకేనా?
ఇక్కడ సైన్ కనుకోండి, రెండు క్యాన్సిల్ అయ్యే ముందు ఐ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో కాస్ థీటాకి అయితే లోపల పాజిటివ్ వస్తుంది సింబల్, ఐ సైన్ థీటాకి అయితే లోపల మైనస్ సింబల్ వస్తుంది. అర్థమైందా? మిగిలినంతా సేమ్ టు సేమ్. ఇక్కడ ఐ ఉండదు కాస్కి, సైన్కి మాత్రమే ఐ ఉంటుంది. ఓకేనా? అంటే కాస్ థీటా అంటే ఇది, ఐ సైన్ థీటా అంటే ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలర్ ఫార్మాట్లో. ఓకే, ఆల్ రైట్. 1/6 theta అంటే సిస్ ఆఫ్ మైనస్ థీటా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా ఈక్వల్ టు సిస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2. నెక్స్ట్ సిఐఎస్ థీటా 1/CIS థీటా 2 అంటే సిఐఎస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 అని అర్థం. మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఎడిషన్ జరుగుతుంది, డివిజన్ జరిగినప్పుడు సబ్ట్రాక్షన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్లో అయినా అంతే. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ మాడ్యులస్, ఆర్గ్యుమెంట్ అండ్ సిస్ ఫార్మ్. ప్లీజ్ నోట్ దిస్. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే friends, look at this question. If argument z1 bar, argument z2 are pi by 5, pi by 3, then find argument z1 plus argument z2. Very beautiful question. చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే see friends, he is giving the argument values, అంటే amplitude value, that means theta values ఇచ్చాడు. argument z1 ఎంత given, argument z1 bar అన్నాడు, not z1. argument z1 bar ఎంత pi by 5 and argument z2 ఎంత నాన్న, argument z2 value is pi by 3. అవునా కదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ ఒక నెంబర్కి సపోజ్ a ప్లస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. ఈ పర్టిక్యులర్ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ చేసామనుకోండి, నాకేమొస్తుంది, a మైనస్ ఐబిఏ కదా. ఇదే పర్టికులర్ కాంజుగేట్ దానికి మళ్ళీ మనం కాంజుగేట్ చేసాం అనుకోండి, జెడ్ బార్కి మళ్ళీ కాంజుగేట్ చేసాం అనుకోండి, నాకేమొస్తుంది, ఏ మైనస్ ఐబీ కాస్త మళ్ళీ ఏ ప్లస్ ఐబీ అవుతుంది. అంటే మళ్ళీ ఇదే టర్మ్ రిపీట్ అవుతుంది కదా. అంటే జెడ్ బార్ హోల్ బార్ మళ్ళీ జెడ్ బార్కి కాంజుగేట్ చేస్తే నార్మల్ జెడే వస్తుంది. అవునా? మరి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఉంది, నాకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కావాలి అంటే మళ్ళీ దీన్ని నేనేం చేయాలి, కాంజుగేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అంటే z1 బార్కి కాంజుగేట్ చేస్తున్నాను, నాకేమొస్తుందన్నా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 వస్తుంది. z1 బార్ హోల్ బార్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ pi by 5 అయితే దీనికి మనం ఏం చేయాలి నాన్న, మైనస్ pi by 5 వస్తుంది. ఎందుకని, ఆల్రెడీ మనం ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ థీటా అయితే దాని యొక్క కాంజుగేట్కి వాల్యూ ఎంత వస్తుంది, దాని యొక్క కాంజుగేట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎంత వస్తుంది, మైనస్ థీటా వస్తుంది. ఇన్ ద సేమ్ వే మైనస్ pi by 5, దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి నాన్న, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2, వాట్ ఈస్ ద వాల్యూ నాన్న? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ pi by 5. సో ఇట్స్ మైనస్ pi by 5 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత, ఇట్స్ pi by 3. సో డూ ద LCM, 5 3 is 15 here, 5 3 is 15, 3 into minus pi is minus 3 pi, plus 3 5 is 15, 5 into pi is 5 pi. So 5 pi minus 3 pi is 2 pi, 2 pi by 15. So what is the value of argument of z1 plus argument of z2 nana? 2 pi by 15 వస్తుంది. ఓకేనా? బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ రీడింగ్ ద క్వశ్చన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అనుకుంటారు, ఇక్కడ బార్ ఇచ్చారు, అది ఒక్కటి చూసుకోకపోతే ఆన్సర్ తప్పు వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 2 pi by 15. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If z1 equals to minus 1, z2 equals to minus I, find argument of z1 into z2. Okay, so etla rastam nana idi. First of all, we need to write the given data. So given the first complex number z1 equals to minus 1. Minus 1 ante minus 1 plus I 0 అని అర్థం. సరే, and z2 equals to minus I. Minus I ante 0 minus I అని అర్థం. Yes or no? ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2. మన ప్రాపర్టీస్లో ఏం నేర్చుకున్నాం, ఆపరేషన్స్లో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 కదా, ప్లస్ 2k పై కూడా ఉంటుంది. ఇక్కడైతే k వాల్యూ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏం తీసుకోవాలి, k ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఫైన్. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఎంత అనేది మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. సో సీ ఫ్రెండ్స్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1, వాట్ ఈజ్ z1 హియర్, మైనస్ 1. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ 1 ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ 1 ఎంత, మనం ఆల్రెడీ ఒక గ్రాఫికల్ అనాలిసిస్లో అప్రోచ్లో మనం నేర్చుకున్నాం. ఏంటంటే దిస్ వన్ ఈజ్ 1, దిస్ వన్ ఈజ్ మైనస్ దిస్ వన్ ఈజ్ ప్లస్ ఐ, దిస్ వన్ ఈజ్ మైనస్ 7, దిస్ వన్ ఈజ్ మైనస్ ఐ. సో మైనస్ 1 దగ్గర ఆర్గ్యుమెంట్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మైనస్ 1 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees కదా. సో ఎంతనా ఆర్గ్యుమెంట్ ఆఫ్ మైనస్ 1 ఎంత, 180 degrees, దట్ ఈస్ నథింగ్ బట్ పై.
ఓకే, తర్వాత ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 మనకి ఏం కావాలి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 వచ్చేసి -i ఇచ్చాడు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ హియర్ -i. సో -i అంటే ఇదే కదా నాన్న, అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి 3 times of 90 degrees, that is nothing but 270 degrees or -90 అని కూడా చెప్పాను. సో క్లాక్ వైజ్గా చూస్తే మనం -90, సో -pi/2. సో దిస్ వాల్యూ ఈజ్ -pi/2. వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 into Z2. సో we need to calculate argument of Z1 into Z2 equals to, we have to add these two values. So pi plus minus pi/2 రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో pi minus pi/2 I will be getting 2pi minus pi divided by 2. Finally it's pi/2. అర్థమైందా? ఈ విధంగా మనం రాస్తాం. దిస్ ఈజ్ 2017లో ఆంధ్ర పేపర్లో వచ్చిన క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది తెలంగాణ 1618లో, ఆంధ్రలో 2017లో ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్కి. సో మనకి ఆర్గ్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్, ఆపరేషన్స్ తెలిస్తే ఇటువంటి క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. అర్థమైందా? ఓకే, సో చూడండి, గివెన్ Z1 ఎంత ఇచ్చాడు? ఇట్స్ -1 అండ్ Z2 వాల్యూ ఈజ్ i. సో మనకేం తెలుసు? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2. వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2? అన్న ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2 ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఎడిషన్ వస్తుంది, డివిజన్ జరిగినప్పుడు సబ్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1? వీ డోంట్ నో. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ -1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇట్స్ i. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆర్గ్యుమెంట్ ఆఫ్ i అంటే ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. -1 అయితే దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. సో దిస్ ఈజ్ pi, దిస్ ఈజ్ pi/2. అంతేనా? pi minus pi/2. సో pi minus pi/2 ఎంత? ఇట్స్ pi/2 అగైన్. 180లోంచి 90 తీస్తే 90 కదా. ఆన్సర్ ఈజ్ pi/2. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at this question. See, if z equals to 1 plus 2i divided by 1 minus i whole square, then find the argument of z అంటున్నాడు. ఆర్గ్యుమెంట్ అంటే తీటా, అంతే కదా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కాంప్లెక్స్ నెంబర్ని, అంటే ఇది 2 కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క డివిజన్లో ఉంది, మ్యానిపులేషన్స్ చేయాలి. మ్యానిపులేషన్ చేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఒబ్టైన్ చేయాలి. దానికి మనం ఆర్గ్యుమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఫైన్. అంటే వచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఆ కాంప్లెక్స్ నెంబర్ ఏ క్వాడ్రంట్లో ఉందో చూసి ఆ పర్టికులర్ క్వాడ్రంట్లో తీటా ఎంత యాంగిల్లో ఉందనేది మనం జనరల్గా చెప్తాం. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4లో యాంగిల్ తీటా వాల్యూస్ ఎంతనే మనం నేర్చుకున్నాం. ఆ ఫార్ములాని అప్లై చేయాలి. అసలు ఫస్ట్ మనం దీన్ని మ్యానిపులేట్ చేద్దాం. సి, గివెన్ మనకేమి ఇచ్చారు? z ఈక్వల్స్ టు 1 plus 2i హోల్ డివైడెడ్ బై 1 minus i హోల్ స్క్వేర్. ఇదే కదా క్వశ్చన్. ఫైన్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో సి ఫ్రెండ్స్, z ఈక్వల్స్ టు 1 plus 2i whole divided by 1 minus a minus b whole square, a square minus 2ab plus b square, right? So 1 square is 1 minus 2ab, 2 into 1 into i, 2i plus i square kada. Okay, so 1 plus 2i whole divided by 1 minus 1, minus into minus is plus 2i, minus into plus is minus i square. ఇలా ఉంచుదాం. లేదా ముందే మీరు i స్క్వేర్ని -1 రాసుకుని ఇక్కడ -1 వేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఇప్పుడు లేకపోతే నేను ఇంకా i స్క్వేర్ని మార్చలేదు, సో ఇప్పుడు మారుస్తా చూడండి. 1 plus 2i divided by 1 minus 1 gets cancelled, 2i minus into minus is i square అంటే -1 కదా. సో 1 plus 2i divided by 2i plus 1 అంటే దీన్ని ఎలా రాయించినా ఫైనల్గా z ఈక్వల్స్ టు నాకు ఏమొచ్చింది? 1 plus 2i divided by 2i plus 1 అన్నా 1 plus 2i అన్నా ఒకటే కదా. సో బోత్ గెట్స్ క్యాన్సిల్ 1 టైం. సో z ఈక్వల్ టు ఎంతనా? z ఈక్వల్స్ టు 1 అంటే ప్యూర్లీ రియల్ నెంబర్ వచ్చింది. 1 plus 0i కదా జనరల్గా. ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్లీ రియల్ నెంబర్, ప్యూర్లీ రియల్ నెంబర్. సో వాట్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్? వాట్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ప్యూర్లీ రియల్ నెంబర్? ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ఎంత? 0. అంతే కదా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ప్యూర్లీ రియల్ నెంబర్ ఈజ్ 0. కావాలంటే చూడండి, 1 ఇక్కడ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఎంత? 0 degrees. 0 కదా. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్.
ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. సో దీన్ని మనం ఈ క్వశ్చన్ని 2 వేస్లో మనం చేయొచ్చు, 2 విధాలుగా చేయొచ్చు. 2 విధాలుగా ఎలా చేయాలో నేర్చుకుందాం. సీ ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? ఇఫ్ a plus ib హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x plus iy, హీఈస్ ఆస్కింగ్ ఫైండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు a plus ib హోల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే గివెన్ a plus ib హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x plus iy కదా, ఇండివిజువల్గా xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత నేను x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. అదొక ప్రాసెస్. సి ఫ్రెండ్స్, ఎట్లా అంటే a plus ib హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ a ఇంటూ ib, 2ab ప్లస్ b స్క్వేర్ కదా, ib హోల్ స్క్వేర్ అంటే i స్క్వేర్ b స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ iy. అవునా? సో a స్క్వేర్ ప్లస్ i ఇంటూ 2ab, i స్క్వేర్ b స్క్వేర్ కదా, i స్క్వేర్ b స్క్వేర్, i స్క్వేర్ అంటే -1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాబట్టి మైనస్ b స్క్వేర్ x ప్లస్ iy. సో దీన్ని ఎలా రాయించినానా? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ i ఇంటూ 2ab విచ్ ఈస్ ఈక్వల్ టు x ప్లస్ iy. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది? x ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, దిస్ ఈజ్ రియల్ పార్ట్, అండ్ y ఈక్వల్స్ టు 2ab. రియల్ పార్ట్ వచ్చింది, ఇమాజినరీ పార్ట్, రెండు xy వాల్యూస్ రెండు వచ్చాయి. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్, ప్లస్ 2ab హోల్ స్క్వేర్, రైట్ నానా? అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ b స్క్వేర్. అంతేనా? ఫైన్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సి, మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటంటే అది, సి ఫ్రెండ్స్, a ప్లస్ b, సపోజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ ab కదా, అవునా కదా? ఇప్పుడు ఈ టర్మ్ని అటు తీసుకెళ్ళాను అనుకోండి, నాకేమొస్తుంది అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అటు తీసుకెళ్తే ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab, అంతే కదా? ఈ రెండు యాడ్ అవుతాయి. సో అదే ఫార్మేట్లో ఉందనా? కాకపోతే క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ ఉంది, క్యాపిటల్ బి ప్లేస్లో బి స్క్వేర్ ఉంది. దట్స్ ఆల్. అంటే దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? ఈ విధంగా రాయొచ్చు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంతనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఇంకొక ప్రాసెస్ ఉంది. అది ఎట్లా? ఈ 2 విధాలుగా మీరు చేయండి. ఏ విధానంలో చేసినా కూడా మీకు మార్క్ అవార్డ్ చేస్తారు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటిది ఏంటి? గివెన్ వాట్ హీ హాస్ గివెన్ a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. అవునా కదా? సో నేనేం చేస్తానంటే టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ మాడ్యులస్ అప్లై చేయండి. టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నప్పుడు మాడ్ a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ నేను ఎలా రాస్తానంటే చూడండి ఫ్రెండ్స్, మాడ్ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేరే కదా, రైట్? సో మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, మాడ్ Z1 ఇంటూ Z2 అంటే మాడ్ Z1 ఇంటూ మాడ్ Z2. ఇండివిజువల్గా మాడ్యులస్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే మాడ్ ఏ ప్లస్ ఐబి ఇంటూ మాడ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు మనం ఫార్ములాస్ వాడితే వాట్ ఈజ్ మాడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి నానా? మాడ్ ఏ ప్లస్ ఐబి ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అవునా? సో ఇక్కడ రూట్ రెండిటికి కామన్గా ఉంది. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్ అన్నా, ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా నాకు ఏం మిగిలింది నాన్న? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు నేను. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఫైనల్గా నన్ను అడుగుతున్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే. దాని వాల్యూ ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో మీరు ఈ ప్రాబ్లంలో మాడ్యులస్ ప్రాపర్టీని యూజ్ చేసినా చేయొచ్చు, లేదా ఈ విధంగా అయినా చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు తరచూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాపర్టీస్ని, ఆపరేషన్స్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే కరెక్ట్గా చేయగలుగుతారు. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ లెక్చర్లో నేర్చుకుందాం. సీ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.